మేడం, విద్యార్థులకు ఇప్పుడు కాలేజీ తరపు నుంచి ఎట్లాంటి న్యాయం జరుగుతుంటారు? వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగదండి. యాక్చువల్గా నిన్న మాకు ఇచ్చిన లెటరు నిన్న చెప్పింది కూడా మాకు ఒక షోకాస్ నోటీస్ ఇవ్వలేదు, మమ్మల్ని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. ఏమైందన్న ప్రాబ్లంలో మేము మా తరఫు నుంచి సంజాయించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కమిటీలు వచ్చాయనేది వచ్చారు, కానీ కమిటీ రిపోర్ట్లని మా చేతికి రాలేదు కదా. ఏం జరిగిందని మాకు తెలవాలి కదండి. మేము చూపించాము, మాకు కావాల్సిన వాళ్ళు అడిగిన కాగితాలన్నీ చూపించాము, చూసుకున్నారు, రాశారు, వెళ్ళారు. కానీ మాకు ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఏంటి అని ఒక డిస్కషన్ పెట్టుంటే మేము చెప్పేవాళ్ళం. ఈ పిల్లలకు మాత్రం ఎక్కడ అన్యాయం జరగదండి. మేనేజ్మెంట్ వాళ్ళు చేసే కార్యాలను చేస్తున్నారు. తప్పక దీనికి ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మా పిల్లల్ని మేము కాపాడుకుంటాం. 5th నవంబర్లోనే తీసుకెళ్ళి వాళ్ళకి మేము 23 నుంచి పరీక్షలు పెడుతున్నామని వాళ్ళకి చెప్పేశాం. 16 వరకు మా ప్రాక్టికల్స్ అయిపోయినాయి. 17 నుంచి 22 వరకు వాళ్ళకి మేము ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసాం. 23న పరీక్షలు పెడుతున్నామని 5వ తారీఖున యాక్చువల్గా ఈ పరీక్షల గురించి ఆగస్ట్ 23నే వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చాం. ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, 5th సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి నవంబర్లో, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే పాత రిజిస్ట్రార్ ఓకే అన్నారు. తర్వాత 5వ తారీఖున నేను వెళ్ళి వీసీ గారిని కలిసి చెప్పినప్పుడు ఓకే అన్నారు. 6వ తారీఖున మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఇచ్చి పిల్లలకు టైం టేబుల్స్ కూడా ఇచ్చేసాం 23 నుంచి పరీక్షలని. ఆ తర్వాత ఒక 2 రోజుల తర్వాత లేదు, మీరు పరీక్ష పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పారు. మేము అందుకోసం ఆగాం. వాళ్ళు ఏమన్నా ఒక మమ్మల్ని పిలిచి మాట్లాడి మేము వాళ్ళకి ఈ అష్యూరెన్స్ కూడా ఇచ్చాము. మీ ఉస్మానియా యూనివర్సిటీ అంతా ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళని పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలోనే చేస్తాం పరీక్షలని చెప్పాం. వాళ్ళు కూర్చున్నాక వాళ్ళ అబ్జర్వరు కావాలంటే పాత రిజిస్ట్రార్ ఏం చెప్పారంటే సిడిసి డీన్ గారిని వెళ్ళి కూర్చోమన్నారు. లావణ్య మేడం వెళ్ళి మీరు వెళ్ళి కూర్చోండి అని మా ముందు కూర్చోబెట్టుకొని చెప్పారు. పరీక్షలు కండక్ట్ చేసేటప్పుడు మీకు నమ్మకం లేకపోతే మీరు వెళ్ళి కూర్చోండి, కంట్రోలర్ గారిని ఎవరినైనా డిప్యూట్ చేయమని చెప్పారు. మేము దానికి రెడీగా ఉన్నామండి. యూనివర్సిటీ తరఫు నుంచి వాళ్ళ ఆధ్వర్యాలు వస్తే వాళ్ళు కూర్చొని మేము ఎలా పరీక్షలు కండక్ట్ చేస్తున్నామో చూడమని కూడా మేము చెప్పాం. మేము అదే అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుంది మాకు తెలియదు. అండ్ మాకు చెప్పుకునే ఒక అవకాశం రాలేదు. మా కాలేజ్ అటానమీ కాలేజ్, మా కాలేజ్కి మాకు పర్మిషన్ రాలేదు కాబట్టి మేము ఆపాం. కానీ 23 నుంచే మాకు టైం టేబుల్స్ ఇచ్చేసాం పిల్లలకి కండక్ట్ చేయడానికి. అంటే ఇట్లా ఏంటంటే మెమోలల్లో ఉస్మానియా యూనివర్సిటీ అని వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ కాలేజీ పేరు రాకుండా ఉస్మానియాది వస్తుంది, మాకెందుకు ఆ పేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ డెసిషన్స్ ఫర్దర్గా మేము చేసే మా మేనేజ్మెంట్ చేసే మూవ్లో మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు మాకు మాట్లాడే అవకాశం ఇస్తే మేము వెళ్ళి మాట్లాడి మా కాలేజ్ మా పిల్లలకి ఇది కాకుండా చేస్తాం. యాక్చువల్గా ఇవాళ నుంచే పరీక్షలు ఉండాలండి. 23, 25 నుంచే పరీక్షలు ఉండాలి. మేము ఈ సిచ్యుయేషన్లో మేము చేయలేం కాబట్టి ఆగుతాం. ఇంకో 2 రోజుల్లో అని తెలిసి వస్తుందండి. తెలిసి వస్తుంది. మేము కూడా దానికి మాకు ఒక షోకాస్ నోటీస్ ఇవ్వలేదు, మమ్మల్ని పిలిచి అడగలేదు. కాబట్టి వీ ఆల్సో విల్ ట్రై టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఏ ప్రాపర్ అమికబుల్ వే. ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ ఏ పేరెంట్ యూనివర్సిటీ, మాకు వాళ్ళతో ఏం లేదు. వాళ్ళు పిలిచి వాళ్ళని మా గైడ్లైన్స్ ఏమి ఇస్తే దాని ప్రకారం మేము పాటిస్తాం. ఏదేమైనా కానీ విద్యార్థుల భవిష్యత్తును అయితే గందరగోళంలో పెట్టొద్దు అని చెప్పేసి అయితే ఆ కాలేజీ యాజమాన్యం కూడా మేము మాట్లాడతాం. లెటర్ పూర్వకం కూడా మీకు చేతికి అయితే అందిస్తాం. ఈ ఒక్కరోజు ఆగండి, ఒక్కరోజు ఎదురు చూడండి. ఎందుకు అంటే ఈ ధర్నాలు అనేవి కరెక్ట్ కావు. కాలేజీ బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. గతంలో కూడా మేము మాట ఇచ్చాము, ఇప్పుడు కూడా మీకు మాటిస్తున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే మేము మాట్లాడే వరకు మాకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఉస్మానియా కూడా కొంతవరకు మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ విద్యార్థుల భవిష్యత్తు అయితే మేము గందరగోళంలో పెట్టమనేది కాలేజీ యాజమాన్యం చెప్తున్నారు. అలాగే స్టూడెంట్స్ కూడా మా జీవితాలను రోడ్డున పడేయద్దని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఏదేమైనా కానీ కాలేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కాలేజీ యాజమాన్యం నిర్ణయాలు తీసుకునే వరకు ఎదురు చూడాలని చెప్పేసి స్టూడెంట్స్కి అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.